హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఇండియా బ్యాంక్ వాళ్ళది. సో శాలరీ వచ్చేసి 60,000 వరకు ఉంటుంది అండ్ తెలుగు భాష అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. మన సొంత ఊర్లోనైతే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. సో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో ఇండియా బ్యాంక్ వాళ్ళు ఒఫిషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇదైతే హెడ్ క్వార్టర్స్ అయితే చెన్నైలో ఉంది. సో వేకెన్సీస్ అనేవి స్టేట్స్ పరంగా అయితే ఉంది. తమిళనాడులో అయితే మనకి లాంగ్వేజ్ అయితే కంపల్సరీ తమిళ్ వచ్చే ఉండాలి. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 160 ఉన్నాయి. సో కర్ణాటక వచ్చేసి కన్నడ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. వేకెన్సీస్ వచ్చేసి 35 ఉన్నాయి. క్యాస్ట్ పరంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సో లాంగ్వేజ్ వచ్చి తెలుగు ఉండాలి. సో టోటల్ వేకెన్సీస్ అయితే 50 ఉన్నాయి. సో మహారాష్ట్ర అయితే మరాఠీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ వేకెన్సీస్ అయితే 40 ఉన్నాయి. గుజరాత్ అయితే గుజరాతీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ వేకెన్సీస్ అయితే 15 ఉన్నాయి. సో మోస్ట్లీ అయితే మనకి తమిళనాడులో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నట్టు మెన్షన్ చేశారు. సో ఇలా మనకి కేటగిరీ క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలా క్యాస్ట్ పరంగా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ అయితే 48,000 వరకు అయితే ఉంటుంది. సో పెరుగుతూ పోతుంటే మన 60,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి మెడికల్ ఎయిడ్, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ జాబ్ వస్తే అయితే మనకి లీజ్డ్ అకామిడేషన్ ఉంటుంది అండ్ లీవ్ ఫేర్ కన్సెషన్ ఉంటుంది, మెడికల్ ఎయిడ్ ఉంటుంది, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ ఉంటాయి, డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ ఇలా చాలా బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు ఈ జాబ్ ద్వారా. సో ఇక్కడ మనకి నోట్ అనేది ఏమి ఇచ్చారంటే సో మనకి స్టేట్ వైజ్ అయితే మనకి ఇలా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి అండ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అయితే ఉండాలి. టు భూటాన్ అనేది ఇలా మనకి సిటిజన్షిప్ అనేది నేషనాలిటీ టైప్ ఇలా అయితే ఉండాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం అయితే 20 years ఉండాలి, మ్యాక్సిమం అయితే 30 ఉండాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి అండ్ మార్క్ షీట్ ఉండాలి అండ్ పర్సంటేజ్ అండ్ మార్క్స్ అనేది మనం అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ మనకి రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ 5 years అయితే ఉంది అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఎవరికైతే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటాయో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇలా క్యాస్ట్ పరంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండ్ మనం సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి మనకి ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే. సో ఇలా మనకి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రిజర్వేషన్ అనేది డిసబిలిటీస్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఒక టెస్ట్ అనేది ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో టెస్ట్ అయితే ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వైజ్ వస్తే మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి క్వశ్చన్స్ వచ్చేసి 45 questions అనేవి ఉంటాయి. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. సో మనం తెలుగు పెట్టుకుంటే తెలుగు కూడా ఉండొచ్చు. సో ఇక్కడ టైం స్లాట్ వచ్చేసి మనకి 60 minutes అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ అయితే 40 అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి టైం వచ్చేసి 35 minutes అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో క్వశ్చన్స్ వచ్చేసి 35, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్. సో టైం వచ్చేసి మనకి 40 minutes అయితే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి 35 questions అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 marks. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ. సో టైం వచ్చేసి మనకి 45 minutes అయితే ఉంటుంది. టోటల్ అయితే మనకి 155 questions అయితే ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. సో మనకి టైం అనేది 3 hours టైం అనేది ఇస్తారు. సో ఇలా మనం ఆన్లైన్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 1/4 మార్క్. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ అయితే రాస్తే మనకి 1/4 మార్క్ అనేది అలాట్ అవుతుంది. సో కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో మనకి మార్క్స్ ప్రకారంగా మనకు ఆన్లైన్ టెస్ట్ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది 40% అనేది క్యాస్ట్ పరంగా అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ 35% వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే క్యాస్ట్ పరంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు PDF అనేది క్లియర్గా చదవండి. సో నేను లింక్ బయోలో ఇస్తాను. సో ఇక్కడ మనకు చూస్తే
ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి, రిజిస్టర్ అవ్వాలి. సో ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఏమి ఇచ్చారంటే, సో మనం ఎప్పుడైతే అప్లై చేయాలంటే 13 ఆగస్టు మనకి 2 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది క్లియర్గా ఉండాలి. సో వాళ్ళు ఇలా క్లియర్గా ఉంటేనే వాళ్ళు అప్లికేషన్ అనేది తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో అయితే అస్సలు ఉండకూడదు, ఉంటే మాత్రం మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ముందుగానే చూసుకోండి. సో మనం అక్కడ ఇచ్చేటప్పుడు మనం యూజ్ చేసే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడికే మనం షార్ట్ లిస్ట్ అవుతే మనకి మెయిల్ అనేది వస్తుంది అండ్ మెసేజ్ అనేది వస్తుంది మనం జాబ్కి సెలెక్ట్ అయ్యామో లేదో అనేది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి సపరేట్ మన క్యాస్ట్ పరంగా అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్కి 175 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో అదర్ వాళ్ళకైతే 1000 రూపీస్ అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఇలా మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మనం ఎలా పేమెంట్ అనేది ఎలా పే చేయాలి, ఒక బ్యాంక్ ద్వారా అయితే పే చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది క్లియర్గా ఉండాలి. సో అలా అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుంటుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. సో కాల్ లెటర్స్ అనేవి మనకి ఈమెయిల్ ద్వారా అయితే వస్తుంది, లేకపోతే మెసేజ్ ద్వారా అయితే కంపల్సరీ వస్తుంది. సో అందుకే మనం వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే మనకి ఇంటర్వ్యూ అయితే చెన్నైలో అయితే ఉంటుంది. సో టెస్ట్ అయితే మన ఓన్ ఊర్లోనే మనం టెస్ట్ అయితే రాసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి అండ్ ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళకి ఎక్కడెక్కడైతే మనకి ఇంటర్వ్యూ అండ్ టెస్ట్ లొకేషన్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్తాను. సో ఇక్కడ మనకి బయోమెట్రిక్ అండ్ స్కాన్ డేటా. సో మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మనకి ఇలా మన డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేస్తారు. సో వ్యాలిడ్ ఐడి అనేది ఉండాలి. సో మనమైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యామో మనకి నేమ్ అయితే ఏది విధంగా అయితే ఉంటుందో మనకి, సో ఆ వ్యాలిడ్ ఐడి మీద కూడా లైక్ పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్, సో అలా దాని మీద కూడా సేమ్ ఉండేటట్టు చూసుకొని తీసుకెళ్ళండి. సో ఇలా మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే మనకి వ్యాలిడ్ ప్రూఫ్ అనేది స్కాన్ చేస్తారు. సో అది కరెక్ట్గా ఉంటేనే మనకి ఎగ్జామ్కి అలౌ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో ఇలా మనకి ఇది ఇండియా బ్యాంక్కి షార్ట్ లిస్ట్ కాకపోతే సో ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అయితే ఉండరు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే ఉంటుంది. సో ఇక్కడ సపరేట్ స్టేట్ వైజ్ అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఎలా స్కాన్ చేయాలి అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఎలా ఇవ్వాలి అండ్ సిగ్నేచర్ అనేది ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది నేను ఇంకొక వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జాబ్ లింక్ అనేది ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.